హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాలెండర్ అనేది మనకి రిలీజ్ చేస్తామని ఇప్పటివరకే చెప్పడం జరిగింది. అయితే ఈ జాబ్ క్యాలెండర్లో ఏ నోటిఫికేషన్లు ఉంటాయి, ఎన్ని పోస్టులు రిలీజ్ అవుతాయి అనేది క్లియర్గా మనం ఈ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. చూడండి, మనకి కొన్ని నోటిఫికేషన్లు అయితే ఇప్పటికే రిలీజ్ అయి ఉన్నాయి. ఆ నోటిఫికేషన్లకి ఫస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేసేసి ఆ ఎగ్జామ్స్ కండక్ట్ అయిపోయిన తర్వాత ఈ కొత్త నోటిఫికేషన్ అనేవి రాబోతున్నాయి. అయితే ఈ కొత్త నోటిఫికేషన్ అనేవి ముందుగానే డేట్ అయితే ప్రకటిస్తారు. ఆ మంత్లో మనకి ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి కొంత టైం పీరియడ్ ఇచ్చి వాటికి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అయితే ఇప్పటి వరకు మనకి కొన్ని మిస్లీనియస్ నోటిఫికేషన్ అనేది మనకి ఉన్నాయి. అవి ఏంటంటే మనకి డిఓ అవ్వచ్చు, నెక్స్ట్ అసిస్టెంట్ మనకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అవ్వచ్చు. ఇలా మనకి వేరియస్ నోటిఫికేషన్లు ఇప్పటికే రిలీజ్ అయి ఉన్నాయి. వాటి యొక్క ఎగ్జామ్స్ అనేవి ఫస్ట్ ఏప్రిల్ జూన్ మిడిల్లో మనకి కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనకి చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ ఏపీఎస్సి గ్రూప్ 2 మనకి మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఆల్రెడీ కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఎప్పుడు ఫిబ్రవరి 23 కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే నెంబర్ ఆఫ్ పోస్టులు ఏంటంటే 905. ఇప్పుడు వరకే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది కాబట్టి ఈ నోటిఫికేషన్తో మనకి సంబంధం లేదు. ఎవరైతే కొత్త ఆస్పిరెంట్ ఉన్నారో వాళ్ళకి ఈ నోటిఫికేషన్తో సంబంధం లేదు. అయితే రీసెంట్గా మనకి ఒక ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. ఒక ఇంటర్వ్యూలో ఎమ్మెల్సీ చిరంజీవి గారు ఏపీఎస్ని యూపీఎస్సి వల్లే, అంటే ఎవ్రీ ఇయర్ ఈ నోటిఫికేషన్ వచ్చే విధంగా మేము ఏపీఎస్తో మాట్లాడుతున్నాము అని చెప్పడం జరిగింది. అంటే ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అవ్వకముందే మరొక నోటిఫికేషన్, అంటే ఈ ఎస్ఎస్సి నోటిఫికేషన్ ఎలా వస్తుందో, యూపీఎస్సి నోటిఫికేషన్ ఎలా వస్తుందో అదే తరహాలో కూడా ఏపీఎస్సిలో కూడా నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. అదే తరుణంలో ఈసారి మనకి జాబ్ క్యాలెండర్లో చూసినట్లయితే వేకెన్సీస్ తక్కువగా ఉన్న ప్రతి విభాగంలో నోటిఫికేషన్లు ఇవ్వాలని ఒక యోచనలో ఉన్నారు. మనకి సెకండ్ చూసినట్లయితే డిఈఓ, మనకి సెకండ్ చూడండి, డిఈఓ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అంటారు. ఇవి 38 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అండ్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చూసినట్లయితే 21 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఎనలిస్ట్ గ్రేడ్ 2 పోస్టులు చూసినట్లయితే 21 ఉన్నాయి, 18 ఉన్నాయి. ఇక్కడ మనకి ఈ అసిస్టెంట్ లైబ్రేరియన్ ఎన్టీఆర్ యూనివర్సిటీలో చూసినట్లయితే 1 పోస్టు. ఈ 4 పోస్టులకు కూడాను సీరియల్ నెంబరు చూసినట్లయితే 2, 3, 4 ఈ 4 పోస్టులకు కూడాను 24 మార్చి నుండి 27 మార్చ్, అంటే 4 డేస్లో ఈ 4 ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు చూసినట్లయితే కాలం నెంబర్ సీరియల్ నెంబర్ 6లో చూసినట్లయితే గ్రూప్ 1 నోటిఫికేషన్, అంటే మనకి ఈ 2025లో ఫస్ట్ నోటిఫికేషన్ ఏంటంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుంది. ఇక్కడ మనకి ఒక పాయింట్ మెన్షన్ చేయడం జరిగిందండి. ఏంటంటే నోటిఫికేషన్ విల్ బి ఇష్యూడ్ ఆఫ్టర్ ఎస్సీ సబ్ కేటగరైజ్డ్ ఈజ్ కంప్లీటెడ్. ఎప్పుడైతే ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అవుతుందో ఆ వర్గీకరణ కంప్లీట్ అయిన తర్వాతనే ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్ని పోస్టులు అంటే 150 పోస్టులు ఉన్నాయండి, అప్రాక్సిమేట్లీ 150 పోస్టులు. ఈ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకి ఏప్రిల్ 2025 స్క్రీనింగ్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత ఈ జాబ్ క్యాలెండర్లో ఎక్కువగా ఉన్న పోస్టులు ఏంటంటే మనకి అటవీ శాఖకు సంబంధించింది. ఆ అటవీ శాఖకు సంబంధించిన నోటిఫికేషన్ కొన్ని ఇప్పటి వరకే రిలీజ్ అయ్యి ఉన్నాయి. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనేది ఇప్పటి వరకే రిలీజ్ అయ్యింది. ఏంటంటే 37 పోస్టులకి. ఆ 37 పోస్టులకు గాను ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే ఏప్రిల్ 15వ తేదీన ఆఫ్టర్నూన్ కండక్ట్ చేయబోతున్నారు. అదేవిధంగా మనకి కాలం నెంబర్ సీరియల్ నెంబర్ 8లో చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్లో 20 పోస్టులు ఉన్నాయి. దానికి ఏప్రిల్ 16న ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు. అదేవిధంగా మనకి సీరియల్ నెంబర్ 8 అయిపోయింది. సీరియల్ నెంబర్ 9లో చూసినట్లయితే అసిస్టెంట్ డైరెక్టర్ ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లాన్ చూసినట్లయితే ఇక్కడ సీరియల్ నెంబర్ 9, 10, 11, 12, 13, 14 ఈ ఎగ్జామ్స్ అన్నీ చూసినట్లయితే మనకి ఏప్రిల్ 21 నుండి ఏప్రిల్ 24 వరకు, అంటే
4 డేస్ ఈ 4 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఏంటి అంటే ఏపీ టౌన్ ప్లానింగ్ తోటి, లైబ్రేరియన్ ఒకటి, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్ ఒకటి, నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ వెల్ఫేర్ మనకి ట్రాన్స్జెండర్ ఇలా ఉంది కదండి. ఈ 4 పోస్టులు, అసిస్టెంట్ కెమిస్ట్ ఒకటి, ఇవన్నీ కూడా మనకి ఫిబ్రవరిలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. తర్వాత సీరియల్ నెంబర్ 15లో చూసినట్లయితే సీరియల్ నెంబర్ 15లో మనకి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఇది ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యిందే. ఈ ఎగ్జామ్ అనేది 21 ఏప్రిల్ నుండి, అదేవిధంగా మరొక 4 నోటిఫికేషన్లు ఉన్నాయి. ఇవి ఏప్రిల్ 21 నుండి ఏప్రిల్ 24 వరకు ఈ 4 ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక కంప్లీట్గా ఇంకా కొత్త నోటిఫికేషన్ అనేది మనం చూసినట్లయితే, ఇంతకుముందు మనకి ఆల్రెడీ గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్ అయితే ప్రిలిమ్స్ రిజల్ట్ అయితే ఇచ్చున్నారు కదండి 89 పోస్టులకి. అది ఎగ్జామ్ అనేది మేలో జరుగుతుంది, మే 2025. ఇంకా అదేవిధంగా పాలిటెక్నికల్ లెక్చరర్ కోసం కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి ఉంది ఆల్రెడీ. ఆ పాలిటెక్నికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ వాటి యొక్క ఎగ్జామ్ అనేది చూసినట్లయితే జూన్లో జరుగుతుంది. ఇక్కడ జూనియర్ జేఎల్, అదేవిధంగా డిఎల్, ఇవన్నీ కూడా మనకు జూన్లో ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. ఇక కొత్త నోటిఫికేషన్ అనేది చూసినట్లయితే ఇది కూడా సీరియల్ నెంబరు ఇక్కడ అండర్లైన్ చేసి కూడా ఉన్నాను. సీరియల్ నెంబర్ 22 నుండి చూసినట్లయితే మనకి సీరియల్ నెంబరు 22 నుండి చూడండి. జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ అని 7 పోస్టులు ఉన్నాయి. జూనియర్ లెక్చరర్ ఇన్ లైబ్రేరియన్ సైన్స్లో 2 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఏపీ లెక్చరర్ ఇన్ లైబ్రేరీ సైన్స్లో 2 పోస్టులు ఉన్నాయి. ఏపీ మున్సిపల్ అకౌంట్ సబార్డినేట్ సర్వీస్లో 11 పోస్టులు ఉన్నాయండి. ఇలా మనకి ఈ నోటిఫికేషన్లో చూసినట్లయితే, అదేవిధంగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ 100 ఉన్నాయి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 256, నెక్స్ట్ 435, నెక్స్ట్ వార్డెన్ పోస్టులు ఉన్నాయి 1 పోస్టు. ఓవరాల్గా ఈ నోటిఫికేషన్లు అన్నీ కూడా ఎప్పుడు రిలీజ్ అవుతాయి అంటే జూలైలో మనకి ఈ నోటిఫికేషన్ అనేది విడుదల అవుతుంది. జూలైలో నోటిఫికేషన్ రిలీజ్ అయితే మనకి అప్పుడు నుండి కొన్ని రోజులు టైం ఇచ్చి ఎగ్జామ్ అనేది తర్వాత కండక్ట్ చేస్తారు. అయితే ఇక్కడ ఈ నోటిఫికేషన్ మనం మెయిన్గా చూసినట్లయితే అటవీ శాఖకు సంబంధించిన పోస్టులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తర్వాత మనకి సీరియల్ నెంబర్ 32 నుండి చూడండి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎండోవర్మెంట్ డిపార్ట్మెంట్లో 7 పోస్టులు ఉన్నాయి. రాయల్టీ ఇన్స్పెక్టర్లో 1 పోస్ట్ ఉంది. ఇన్స్పెక్టర్ ఇన్ ఫ్యాక్టరీస్ ఇన్ ఏపీ 1 పోస్ట్ ఉంది. అదేవిధంగా ఏపీ ఫారెస్ట్ సబ్ సర్వీస్లో 10 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ డ్రాఫ్ట్స్మెన్ గ్రేడ్ 2లో 13 పోస్టులు ఉన్నాయి. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసులో 1 పోస్ట్ ఉంది. ఇవన్నీ కూడా ఎప్పుడు జూలైలోనే నోటిఫికేషన్ రాబోతున్నాయి. అంటే జూలైలో ఎక్కువ పోస్టులు అనేవి నోటిఫికేషన్ అనేవి రాబోతున్నాయి. తర్వాత ఓవరాల్గా చూసినట్లయితే మనకి 2,686 పోస్టులు అండి. ఎగ్జామ్ ప్రపోజ్డ్ ఫ్రమ్ మార్చ్ 2025 ఆన్వర్డ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు డిఎస్ షెడ్యూల్ యాజ్ డిఎస్సి టేక్స్ ప్రయారిటీ. అంటే మనకి డిఎస్సి కూడా ఈ ఎస్సీ వర్గీకరణ వల్ల డిఎస్సి ఇప్పటికే నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు ఇంకా ఈ ఎస్సీ వర్గీకరణ వల్ల ఈ నోటిఫికేషన్ అనేది లేట్ అయింది. ఈ ఎప్పుడైతే ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అవుతుందో ఆ తర్వాత ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఈ డేట్లు అనేవి, ఈ షెడ్యూల్ అనేది కొంచెం మార్పు జరిగే అవకాశం ఉంది, అటు ఇటుగా అవుతాయి. కాబట్టి ద డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ గివెన్ అబవ్ ఆర్ లైబుల్ టు ఆల్టరేషన్ ఇఫ్ ద సర్కమ్స్టాన్సెస్ సో వారెంట్. అంటే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఈ డేట్స్ అనేవి అటు ఇటుగా అవుతాయి. కానీ ఖచ్చితంగా ఏ ఫీల్డ్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది మనకు ఒక రఫ్ ఐడియా ఉంది. కాబట్టి ఏ ఎగ్జామ్కి అయితే చదువుతున్నారో ఆ ఎగ్జామ్కి మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి. నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.